అరే కిక్కు, బయటికి రారా. నా ఫోటోలు ఎందుకు తీసావురా? నేను అనుకున్న ప్లాన్స్ అన్ని నీ వల్లే పోయినీరా. లగరా, బయటికి రారా. అమ్మని ఈడెలా వచ్చాడురా మా ఇంటి దాకా? ఈ మాయలోడికి మా ఇల్లు ఎలా తెలిసింది? ఎవరైతే మా బంగ్లా దగ్గరకు వచ్చారో మీరందరూ మళ్ళీ మా బంగ్లా దగ్గరికి 6ంటికి అందరూ రావాలి. అక్కడే నేను పరిష్కారం చెప్తాను. సరే మాంత్రికుడా, మా ఫ్రెండ్స్ తో చెప్పి నీ బంగ్లా దగ్గరకు మేము వస్తాం ఈ రోజు రాత్రి 6ంటికి. మిమ్మల్ని తినేస్తానురా, మిమ్మల్ని తినేస్తాను. ఈడేంట్రా ఇలా ఉన్నాడు? ఏయ్, మీరందరూ ఒక్కొక్క చోటకి వెళ్లి దాకోండ్రా. ఈడు వేరే దెయ్యం వచ్చేసాడు. వేరే వాళ్ళని పిలిస్తే నేనే వచ్చేసానురా. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎవ్వరూ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నేను వస్తున్నాను రా. మిమ్మల్ని అందరినీ తినడానికి వస్తున్నాను. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా రోజుల తర్వాత విడుదలయ్యింది. ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ నేను ఇప్పుడు తినేయాలి. ముందుగా ఎవరిని తినాలో సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్కరిని కూర్చుని హాయిగా తింటే నా పొట్టంతా పగిలిపోవాలి ఈ రోజు. ఏంట్రా ఇది? సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటుంది, మనల్ని తినేస్తానని కూడా అంటుంది. అరే మాంత్రికుడా, ఏదో ఒకటి చెయ్యిరా, లేకపోతే ఈ రోజు మనం అందరం బలైపోతాం. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఒకసారి టైం చూడు. కరెక్ట్ గా 5:58 అవుతుంది. అంటే ఇంకొద్దిసేపట్లో పొద్దున్నవ్వబోతుంది. కాబట్టి నువ్వు పొద్దున్న మాతో ఉండలేవు. నువ్వు మాయమైపోతావు ఇప్పుడు. అవును కదా, నేను ఇప్పుడే మాయమైపోతా ఉంటాను కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరినో ఒకరిని తినేసైనా వెళ్ళాలి. ఎవరొకళ్ళు రండ్రా, ఎవరినైనా తినాలి. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు స్లోగా మాయమైపోతున్నావు. నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. అరే మాయమైపోతున్నాను ఏంటి నేను? అరే ఇప్పుడు ఎలాగా? అరే ఎవరిని తినాలి నేను? మాయమైపోతున్నాను. అరే మాయిలుడా, ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఏంట్రా? ఏదో ఆత్మన్నో మేము ఫోన్ ఇచ్చేసాం, దాంతో అయిపోయింది. మమ్మల్ని అందరినీ తినేస్తానంటుందేంటిది? సర్లే, ఏదో ఒకటి అయింది, మాయమైపోయింది కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేమందరం. అరే పిచ్చోళ్ళరా, అది ఇప్పుడు మాయమైంది. కానీ రాత్రి 6ంటికల్లా అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అటాక్ చేస్తుంది. దీనికి మనం పరిష్కారం వెతకాల్సిందే. అరే కిక్కు, వెళ్ళిపోతాం రా. ఇది ఎలాగా మాయ మాటలు చెప్తా ఉంటాడు మనకి. అరే మీరందరూ కూడా రండ్రా. అటువైపు దిక్కులు చూస్తారేంటి? అరే కిక్కు రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అరే సించాన్, ఒకసారి ఆగు. ఆడేదో చెప్తున్నాడు కదా, లేకపోతే మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుని పోతాం. అవునరా సించాన్, మనం తప్పకుండా ఈ మాట వినాల్సిందే. లేకపోతే వాడు 6ంటికి మళ్ళీ వచ్చి మనల్ని ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. అబ్బా, వీళ్ళు ఎప్పుడూ నా మాట వినరు. ఏదో ఒకటి అడగండి రా. మీతో నేను అసలు మాట్లాడను కూడా. ఇంకెప్పుడైనా మీతో తిరిగితే అడగండి. అరే మాంత్రికుడా, అంటే మేము ఇప్పుడు వెళ్ళకూడదా? మా ఇంటికి మేము వెళ్ళకూడదా? అసలే రాత్రి నుంచి మేము కనిపించట్లేదు. ఇప్పుడు మా అమ్మ వచ్చి మమ్మల్ని లేపుతా ఉంటుంది. మేము లేవని తెలిస్తే వాళ్ళు కంగారు పడతారా? మేము వెళ్లాల్సిందే. సరే, మీరు వెళ్లే ముందు కొన్ని పనులు మీకు చెప్తాను. అవి సాయంత్రం కల్లా మీరు ఖచ్చితంగా చేసి రావాలి. అరే మాంత్రికుడా, ఏం చెయ్యాలో చెప్పు. తొందరగా చేసి వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి. ఇది అంత సులువుగా అయ్యే పని కాదు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా డేంజరస్ పర్సన్. కాబట్టి దాన్ని మనం చంపాలంటే మనకి చాలా శక్తులు ఉండాలి. ఆ శక్తులు ఎక్కడుంటాయో నాకు తెలుసు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని మనం అంతం చేయొచ్చు. సరేరా, చెప్పు. వెళ్ళి తెచ్చేసి వస్తాం. నువ్వు నీ కాకరేడు మొహం వేసుకుని ఉన్నావు. అరే కిక్కు, ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. ఆ రోజు వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా. రే సించాన్, ఎందుకురా జరిగినాయి అన్ని గుర్తు తెచ్చుకుంటావు? నా మాట వినరా. ఇంకా వినేదేమీ లేదురా. నేనైతే వెళ్ళిపోతాను. మీరు వస్తారా రారా? సించాన్ ప్లీజ్, చెప్తున్నాడు కదా ఏదో. ఆడి పని ఏదో చేసేసి వెళ్ళిపోతాం. లేదంటే 6ంటికి మళ్ళీ అది వస్తుంది ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది. ఈడు అసలు నా మాట విండు. సరేరా, ఏదో ఒకటి చేసుకో. రేయ్, మీరు ఏదైనా చేసుకోండి, కానీ ఈ సాయంత్రం 6ంటికల్లా మీరు నేను చెప్పిన పనులు చెయ్యకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మీ ఇంటికి వస్తుంది. మీలో ఎవ్వరిని వదిలిపెట్టదు. మీ 5గురిని చంపేస్తుందిరా. అరే ఏంట్రా ఇడు ఇలా మాట్లాడుతున్నాడు? అరే
ఏం చేయాలో చెప్పు ఫస్ట్. సరే మీ అందరికీ చెప్తాను వినండి. దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో మోటు అనే ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నారు. ఆ గ్యాంగ్ లీడర్ దగ్గర ఒక శుద్ర పూజలు చేసే ఒక గుడ్డు ఉంది. ఆ గుడ్డుని మీరు తీసుకురావాలి. ఆ గుడ్డుని తీసుకొచ్చిన తర్వాత ఆ గుడ్డుని మనం అందరం కలిసి తినాలి. అప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కొంచెం సేపు మనల్ని ముట్టుకోదు. కాబట్టి వెంటనే మీలో కొంతమంది వెళ్లి ఆ గుడ్డుని తీసుకురండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకొక మంచి కుక్క పిల్ల కావాలి. ఆ కుక్క పిల్ల సెర్బియన్ డాన్సింగ్ లేడీకి కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి సెర్బియన్ డాన్సింగ్ లేడీ మళ్ళీ వచ్చినప్పుడు ఆ కుక్కను చూపించి మనం భయపెట్టొచ్చు. కాబట్టి ఆ కుక్క ఆ గుడ్డిని ఖచ్చితంగా మీరు తీసుకురావాల్సిందే. అలాగే మాంత్రికుడా, మేము ఏదోలాగా వెళ్ళి మేము తీసుకొస్తాం అవన్నీ. అరే కిక్కు, ఇలాంటి వాటిలో ఎందుకురా ఇరుక్కుంటావు? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదో ఒకటి జరుగుతుందిరా. అవునరా కిక్కు, ఎందుకురా అక్కడికి వెళ్ళడం? నీట్ గా ఈ మాంత్రికుడిని జైల్లో వేయిద్దాం రా. ఇలాంటి శుద్ర పూజలన్నీ చేపిస్తున్నారు. మొత్తం అంతా పోలీసులకి చెప్పి వీడిని లోపలించి మనం ఏదో ఒకటి సెక్యూరిటీ చేయించుకోవచ్చురా. అరే డాన్, నా మాట వినరా. ఇది పోలీసుల దాకా వెళ్తే చాలా పెద్ద పంచాయతీ అవుతుందిరా. నా మాట విను. ఇది ఎవరికీ తెలియకుండానే మనం అందరం చెయ్యాలి. ఇప్పుడైతే మీరు అందరూ ఇంటికి వెళ్ళి నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పేసారండ్రా. మనం ఇప్పుడు అందరం వెళ్ళి ఆ గుడ్డని ఇంకా కుక్కను కూడా తీసుకొద్దాం. అరే సించాన్, నీకే ఒక్కడికే ఒక టాస్క్ ఇస్తున్నాను రా. నువ్వు వెళ్ళి కుక్క పిల్లని తీసుకురావాలి. సరేరా కిక్కు, నేనేదల్లా వెళ్ళి ఆ కుక్క పిల్లని ఏదైనా తీసుకొస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఆ గుడ్డని తీసుకురండి. అసలే వాడు పెద్ద గోండా అంట. సరే, మీరందరూ కరెక్ట్ గా 5 ఈ బంగ్లాలో ఉండాలి. లేదంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మిమ్మల్ని 6 వేట మొదలు పెడుతుంది. ఎవరు ఎక్కడ చనిపోతారో తెలీదు. కాబట్టి 5 ఇక్కడ ఉండండి. అలాగే మాంత్రికుడా, మేమందరం వెళ్తున్నాం. అరే, ఇంత పెద్ద జంగిల్లో మనం ఆ మోటు గ్యాంగ్ స్టార్ ని ఎలా కనిపెడతాం రా? ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అరే కిక్కు, అక్కడ చూడరా, ఎవరు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. రే, లోడ్ తొందరగా ఎత్తండ్రా. పోలీసులు వచ్చే టైం అయింది. మనం తొందరగా తీసుకెళ్లి లోడ్ వాళ్ళకి ఇచ్చేయాలి. తొందరగా పనులు కానివ్వండి. అరే, నాకు తెలిసి వాడే ఉంటాడ్రా. ఒకసారి వెళ్ళి వాడిని అడుగుదామా? అవునరా డాన్, నేను వెళ్ళి అడుగుతానురా. హలో సార్, మీరు మోటునా? మీరు చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అని విన్నాను, నిజమేనా అది? ఏయ్, మీరందరూ లోపలికి ఎలా వచ్చారా? రేయ్, వీళ్ళకి ఎవరో పర్మిషన్ ఇచ్చింది? మీరందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇంకొంచెం సేపులో పోలీసులు వస్తారు. మేము దొరికామంటే మీరు దొరికిపోతారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మోటు సార్, మాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. దీన్ని మీరే సాల్వ్ చేయగలరు. ఏం ప్రాబ్లం ఉన్నా నాకు సంబంధం లేదు. నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. పోలీసులు వచ్చే టైం అయింది. మోటు సార్, ఇది మీరే మాకు హెల్ప్ చేయగలరు. మీ దగ్గర ఏదో గుడ్డు ఉందండి కదా, ఆ గుడ్డు మాకు ఇవ్వండి మోటు సార్. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. నా దగ్గర గుడ్డు ఉందని ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారు? అది ఒక్క మాంత్రికుడికి మాత్రమే తెలుసు కదా. అవును మోటు సార్, ఆ మాంత్రికుడు మమ్మల్ని ఇక్కడికి పంపాడు. మీ దగ్గర గుడ్డు ఉందంట కదా, ఆ గుడ్డు ఇస్తే మా ప్రాణాల్ని కాపాడినట్టు అవుతుంది. నాకు అర్థమైంది మీ ప్రాబ్లం. కానీ మీరు నాకు ఒక సహాయం చేస్తేనే ఆ గుడ్డు మీకు ఇస్తాను. వెంటనే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మేము ఒక కాలనీలో ఇరుక్కుపోయాం, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని పోలీసులకు చెప్పండి. అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కేసు పడుతుంది కాబట్టి. దీనికి మీరు ఒప్పుకుంటారా? అరే కిక్కు, పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం రా. వద్దని చెప్పరా. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి మనకి. ఆ గుడ్డని ఎలాగైనా దొంగలించైనా తీసుకెళ్తాం గాని అలా పోలీసులలో మాత్రం పెట్టుకోద్దురా. అరే డాన్, నా మాట వినరా. అది అడిగింది ఇచ్చేస్తే మన సాల్వ్ అయిపోతుంది కదరా మన ప్రాబ్లం. ప్రాబ్లం సాల్వ్ కాదురా, ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అవుతుందిరా. ప్లీజ్ రా, అవన్నీ వదిలేయ్. అరే డాన్, కొంచెంసేపు మూసుకుని ఉండరా. నేను ఇక్కడ పనిలో ఉన్నాను కదా. మోటు సార్, మాకు ఓకే, మేము పోలీసులకు కాల్ చేస్తాం. మోటు సార్, మేము పోలీసులకు కాల్ చేసి చెప్పేశాం. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నామని చెప్పాం. వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడికి రారు. కరెక్ట్ గా చేసావురా. ఆ గుడ్డుని తీసుకురారా. ఇదిగో ఈ గుడ్డుని తీసుకో. చాలా జాగ్రత్తగా ఉంచు. ఇది చాలా విలువైన గుడ్డు. సరే, తీసుకెళ్ళండి. అరే మాయిలోడా, నువ్వు అడిగిన గుడ్డు తీసుకొచ్చాను రా. ఇప్పుడు ఏం చెయ్యాలి? టైం కరెక్ట్ గా 4:30 అయింది. తొందరగానే మీరు తెచ్చేశారు. ఆ గుడ్డుని కట్ చేసి తీసుకొస్తాను. అందరూ చెరువు మొక్క తినండి. అందరికీ సరిపోవాలి. అందరూ నీట్ గా తినండి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మనల్ని ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటుంది కొంచెంసేపు. ఈ లోపల నేను కొన్ని శుద్ర పూజలు చేసి దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మాయిలోడా, మేమందరం తినేసాం. ఇది నెక్స్ట్ ఏంటి? ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చిన తర్వాత నా పూజలు మొదలు పెట్టాలి. సరే, మనం అందరం వెయిట్ చేద్దాం. అరే కిక్కు, మీరందరూ ఇప్పుడు వచ్చారా? అరే సించాన్, నువ్వు డాగ్ ని తీసుకురాలేదా? పొద్దున్నుంచి ఏం చేస్తున్నావురా? అరే, నేను కొన్ని చేశానురా ఏర్పాట్లు. మీరు వెయిట్ చేయండి. టైం కల్లా డాగ్ వస్తుంది. కరెక్ట్ గా 6 డాగ్ వస్తుందిరా.
రే నువ్వు ఏం చేస్తున్నావురా? మనకు ఖచ్చితంగా డాగ్ కావాలి, అప్పుడే అది భయపడుతుంది. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ మాయలోడు ఏదో పూజలు చేసి దాన్ని బంధిస్తాడన్నాడు. సరే వెయిట్ చేద్దాం. నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను రా. మిమ్మల్ని అందరినీ తినడానికి ఎన్నో ఏళ్ల నుంచో ఆశగా ఉన్నాను, పొట్ట నిండా తినాలని. ఈ రోజు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని మరీ తింటాను. ఇప్పుడు నిన్ను తింటాను రా. నువ్వు చాలా బాగున్నావు, నిన్ను తింటాను ఫస్ట్. అరే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మమ్మల్ని ఏం చేయొద్దు ప్లీజ్, దూరంగా ఉండు ప్లీజ్, దూరంగా ఉండు. ఏంటి వీళ్ళు ముట్టుకుంటే నాకు ఏదో జరుగుతుంది. ఏంటి అందరిని ముట్టుకున్నా ఏదో జరుగుతుంది. అందరి దగ్గర ఏదో ఉన్నట్టుంది, కానీ ఒక్కళ్ళ దగ్గర లేదు. అరే బాబు, నువ్వు తినలేదు కదా గుడ్డు? అరే అవును కదా, చించాన్ గడ ఆ గుడ్డు తినలేదు. అరే సించాన్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మాకు ఆ గుడ్డు తెచ్చాం కదా మేము, ఆ గుడ్డు నువ్వు తినాలరా. తినకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నిన్ను తినేస్తున్నప్పుడు. అరే అందరూ చించాన్ గడికి ప్రొటెక్షన్ ఇవ్వండి రా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వదిలేయి మా తమ్ముడిని ప్లీజ్. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వదిలేయి. అరే నన్ను పట్టుకోవడానికి వస్తుందిరా. రే కాపాడండి రా, నన్ను కాపాడండి, కాపాడండి రా. రే రే దగ్గరికి వస్తుందిరా, అది దగ్గరికి వస్తుంది. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ప్లీజ్ మమ్మల్ని వదిలే ప్లీజ్. నీకెక్కడి నుంచి ఆహారం తీసుకొస్తాం. నాకు ఏ ఆహారం వద్దు, ఉన్న ఆహారం చాలురా. ఇంకొద్దిసేపుల్లో మీరు కూడా మామూలుగా అయిపోతారు, అప్పుడు మిమ్మల్ని కూడా తినేస్తానురా. ఎవర్రా ఈ టైంలో డోర్ కొడుతున్నారు? ఎవర్రా అది? ఏయ్ ఎవర్రా అది డోర్ కొడుతుంది? వచ్చేసాను రా బుల్లోడా. అరే సించాన్, నిన్ను కాపాడడానికి వచ్చేసాను. అరే సించాన్, మంచి పని చేసావురా. హిమవరిని భలే తీసుకొచ్చావు. ఇదేనా నువ్వు 6 వస్తుందన్నావు? అవునరా కిక్కు, భలే టైంకి వచ్చావు హిమవరి. మా సించాన్ అన్నయ్యని తినేద్దాం అనుకున్నావా? ఇప్పుడు చూడరా, మా కుక్క పిల్ల వచ్చేసింది. షీరో అటాక్